హలో ఎవ్రీవన్ అండి. హౌ ఆర్ యూ ఆల్? సో ఐమ్ డాక్టర్ స్వాతి అండ్ ఐమ్ అ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే కండిషన్ వచ్చేసి చాలా కామన్గా వింటూ ఉంటాము. మెట్లెక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ నీ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దట్ కెన్ బి ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అనేది జాయింట్ డీజనరేషన్ కండిషన్ అండి. మనకి ఎక్కువ ఫీమేల్స్లో కనిపిస్తూ ఉంటుంది అబౌట్ ద ఏజ్ ఆఫ్ 40. ఫీమేల్స్లోనేనా అంటే నో, మేల్స్లో కూడా మనకి ఈ కండిషన్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కాకుండా యంగర్ చిల్డ్రన్‌లో కూడా ఇప్పుడు కనిపిస్తుందండి. ఒబెసిటీ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫీమేల్స్‌లో. అండ్ మేల్స్‌లో వచ్చేసి జిమ్ చేసేటప్పుడు స్క్వాట్స్, నీలింగ్ చేయడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పోస్ట్ సర్జరీ ఏమైనా అయినా కూడా ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ కండిషన్ ఇస్ పెయిన్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి స్టిఫ్‌నెస్ ఉంటుంది. మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ రిస్ట్రిక్షన్ కూడా చాలా ఉంటుంది. అంటే నీ మూవ్‌మెంట్స్ అన్నవి సరిగ్గా అవ్వవు. సో క్రాక్లింగ్ సౌండ్ దట్ ఈస్ కాల్డ్ క్రిపిటస్ కూడా డెవలప్ అవుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ దిస్ ఇస్ ఫస్ట్ మీరు ఆర్థోపెడిషియన్‌ని కన్సల్ట్ అయ్యి ఎక్స్‌రే గానీ లేకపోతే సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే ఎంఆర్ఐ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఎనసైడ్స్ ఆర్ ఎనీ మెడికేషన్ ప్లీజ్ డూ విజిట్ ఫిజియోథెరపీ సెషన్స్. అండ్ వాళ్ళు మీకు స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మజిల్స్ కానీ పెయిన్ మేనేజ్మెంట్ అంటే మీకు అల్ట్రాసౌండ్ కానీ టెన్స్ కానీ పెట్టి పెయిన్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు. అండ్ టు రిలీజ్ ద మజిల్స్ నార్మల్గా క్వాడ్రిసిప్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సో మీకు స్ట్రెచింగ్ ఆఫ్ ద మజిల్స్ కానీ స్ట్రెంథనింగ్ కానీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కొన్ని సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయాక హోమ్ ట్రీట్మెంట్ కూడా చెప్తారు వేర్ యూ కెన్ డిలే ద సర్జరీ. So please do follow Physio with Dr. S for more such content. Thank you.